కూటమి ప్రభుత్వానికి కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు తలనొప్పిగా మారుతున్నారా? పొత్తు ధర్మానికి విరుద్ధంగా బీజేపీ ఎమ్మెల్యేల వైఖరి ఉందా? తాజా పరిణామాలు చూస్తే అలాగే ఉన్నాయి. అసంతృప్త బీజేపీ ఎమ్మెల్యేల లిస్టులో తాజాగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కూడా చేరిపోయారా? ఆయన వ్యాఖ్యలు కూటమిలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీ, జనసేనల కూటమి బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. కూటమి సర్కార్ త్వరలోనే 2 ఏళ్లు పూర్తి చేసుకోబోతోంది. సీఎం చంద్రబాబు పదే పదే పొత్తు ధర్మాన్ని కాపాడుకోవాలని ప్రవచిస్తుంటారు. డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అదే విషయం వల్లెవేస్తూ ఉంటారు. కానీ తాజా పరిణామాలు ఇబ్బందికరంగా మారాయి. ముఖ్యంగా కొందరు బీజేపీ ఎమ్మెల్యేల వైఖరి కూటమి పొత్తు ధర్మంపై ప్రభావం చూపిస్తోంది. తాజాగా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తన అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కారు. తన్ను కొంతమంది ఇబ్బంది పెడుతున్నారంటూ హాట్ కామెంట్స్ చేశారు. కూటమిలో ఉన్నవారి నుంచే ఇబ్బందులొస్తున్నాయన్నారు ఆదినారాయణ రెడ్డి. ఇలా అయితే రాజీనామా చేయక తప్పదంటున్నారు. నన్ను కూడా బాధ పెట్టాను పార్టీ పరంగా. ఎక్కడ ఈ పార్టీ కాదు, కొందరు పైన కూటమిలో నాకు బాధ ఉంది వద్దా. ఆ బాధ నివారణ కోసం నేను నీకోసం, నాకు ఈ పదవి కంటే మీరే నాకు అవసరమైతే నేను చూస్తా. కొన్నాళ్ళ పాటు దగ్గరకు వచ్చింది. ఇప్పటికే 100 రోజుల కిందటే డిసైడ్ అయినా. చూస్తా, నాకు అనుకున్నట్టు ఈ వ్యవస్థ నడిగేది సరిగా లేకపోతే నేను పార్టీలో ఉంటూ ఈ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను కూడా రెడీ. గతంలో మరో బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి కూడా అసెంబ్లీ వేదికగా కొన్ని విషయాల్లో అసంతృప్తి వ్యక్తం చేశారు. అమరావతి రైతులకు సరైన న్యాయం జరగలేదన్నారు. అదేవిధంగా ఓ ఇంటర్వ్యూలో ఇటీవల తిరుమల కల్తీ నెయ్యి అంశంపైన సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. తిరుమల కల్తీ నెయ్యి అంశంలో అనవసర వివాదం ఎందుకు అనే యాంగిల్లో సుజనా స్పందించారు. మరో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్ట్పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కు వెళ్లడానికే 2 గంటలు పడుతుందని, భోగాపురం వెళ్లి ఫ్లైట్ ఎక్కడం కన్నా వందే భారత్ బెటర్ అని అన్నారు. ఇలా కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా మాట్లాడడం వల్ల కూటమికి ఇబ్బందులొస్తున్నాయనే చర్చ జరుగుతోంది. పొత్తు ధర్మం పాటించకుండా బహిరంగ వ్యాఖ్యలు చేస్తే భవిష్యత్తులోనూ మరిన్ని ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.